నెక్స్ట్ రెవెన్యూ విషయానికి వస్తే 2024లో నెక్స్ట్ వచ్చేసి 5.49 బిలియన్స్ రికార్డ్ చేసింది. అకౌంటింగ్లోనే అంత ఉంది అనమాట యాక్చువల్గా. సో H&M రెవెన్యూ విషయానికి వస్తే 17.7 బిలియన్స్ 2024లో రికార్డ్ చేసినారు. సో నేనైతే గోల్డ్కి కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను, ఈ రెవెన్యూస్ అవన్నీ కూడా అకౌంట్స్ ఎలా అనేది. సో ఇప్పుడు గోల్డీ చెప్తుంది, H&M రెవెన్యూ చెప్తుంది గోల్డీ. కమ్ గోల్డీ, టెల్ మీ H&M రెవెన్యూ of 2024 is 17.7 billion pounds. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఎక్స్పాండ్ చేయడానికి దగ్గర 20 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టినారు. సో 2014లో ఇది స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడైతే M&S రెవెన్యూ కూడా రివీల్ చేస్తుంది గోల్డీ. So Goldie, are you ready? Yes. So M&S revenue for 2024 is recorded as only 17,040 pounds. అందరికీ నమస్కారం, నేను మీ సుగురు. ఈరోజు అయితే మనము యూకేలో ఉన్నాం కదా, యూకేకి వచ్చేసాను ఆల్రెడీ. సో యూకేలో అయితే ఫస్ట్ ఎలాయిడ్స్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎలాయిడ్స్ ఫీల్డ్లో ఒక చిన్న షాపింగ్ ఉంది, మీకు చూపిస్తాను యూకేలో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాల్స్ లాగా ఉండవు రగ్బీలో. మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ మాల్స్ వచ్చేసి మన ఇండివిజువల్ షాపింగ్ సెంటర్స్ లాగా ఉంటాయి, చిన్న షాప్స్ లాగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఎలాయిడ్స్ ఫీల్డ్కి వెళ్దాము. అండ్ అక్కడి నుంచి ఒకవేళ అక్కడ దొరక్కపోతే మనకు కావాల్సినవి ఆన్ నుంచి మిల్టన్ కీన్స్కి వెళ్ళాలన్నమాట. సో ఎలాయిడ్స్ ఫీల్డ్స్ అయితే మనకి ఇక్కడ నుంచి 10 minutes, మిల్టన్ కీన్స్ వచ్చేసి దగ్గర ఒక 45 minutes పడుతుంది అనమాట. సో చూద్దాము. ఫస్ట్ ఎలాయిడ్ ఫీల్డ్స్ ఫాలోడ్ బై మిల్టన్ కీన్స్ అనమాట. సో ఈడైతే చిట్టితల్లు రెడీ అయిపోయినారు. హలో గర్ల్స్. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఫన్. అదిగో సింహం బండి అయితే రెడీ అయిపోయింది, వస్తుంది వెనకాల సింహం బండి మనల్ని పికప్ చేసుకోవడానికి. మనమైతే దీంట్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఫస్ట్ ఎలాయిడ్స్ ఫీల్డ్స్, ఒకవేళ అక్కడ దొరకకపోతే మిల్టన్ కీన్స్. Below is a Telugu motivational and emotional song crafted to celebrate Rajesh Suguru's journey. The lyrics aim to inspire and evoke emotions, reflecting his determination, leadership and vision in navigating challenges and driving innovation. The song is written in a poetic yet accessible style, typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. Adivadugu Rajesh Hatha swapnala darilo sancharista digital lokamlo deepamaite disruption nerpinche sahasi nive kalamto sagite kadile nestam kannitlo munigina vijaya pustakam ni payanam oka prerna ganam rajesh nive nija. ఎలాయిడ్స్ ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ ఇక్కడైతే షాపింగ్ చేసుకుందాము అనుకున్నాము. ఎలాయిడ్స్ ఫీల్డ్ గురించి మీకు ఫ్యూ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇక్కడ వచ్చేసి షాపింగ్ వైజ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ దొరుకుతుంది అనమాట. మీకు ఇప్పుడు బయట నుంచి చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అసలు మన దగ్గర మాల్స్ ఉన్నట్టు ఉండదు. ఇది కంప్లీట్గా మామూలుగా మన షాప్స్ ఎలాగైతే కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. చూడండి ఇటు. సో మొత్తం ఇక్కడి నుంచి మీరు ఈ మూల నుంచి చూసుకుంటే ఆ మూల వరకు కంప్లీట్గా ఎలాయిడ్స్ ఫీల్డే అనమాట. సో ఇదంతా కూడా ఒక షాపింగ్ ఏరియా. సో బేసికల్గా ఏంటంటే మీకు యూకేలో తెలిసిందే కదా, మ్యాక్సిమము షాపింగ్ మాల్స్ ఉండవు. షాపింగ్ మాల్స్ కంటే ఎక్కువ కూడా ఈ షాపింగ్ అంతా కూడా ఇండివిజువల్ ఏరియాస్ ఉంటాయి. చూడండి, మనకు ఫస్టే మొదలు పెట్టడమే ఫర్నిచర్వి ఎక్కువగా ఉంటాయి. అంటే ఫస్ట్ వచ్చిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమము స్పేస్ ఉంటుంది కాబట్టి ఫర్నిచర్కు ఇది ఒక మంచి ఏరియా అని చెప్పొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకున్నవి అయితే క్లాత్స్ ఉంటాయి. తర్వాత హోమ్ నీడ్స్ ఏదైనా సరే, అంటే మనకు ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి, గార్డెనింగ్ కానీ లేకపోతే దేనికి కావాలన్నా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త ఇల్లు తీసుకుంటే జస్ట్ ఎలాయిడ్స్ ఫీల్డ్స్కి వస్తే మీకు అన్నీ దొరికిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి లోపల. సో కంప్లీట్ ఇదంతా కూడా ఫర్నిచరు. మీరు చూస్తే
అదిరిపోయింది కదా. సో ఇది స్టార్టెడ్ విత్ ఫర్నిచర్ అనమాట. వెల్కమ్ టు ఫర్నిచర్ విలేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ మొత్తం ఫర్నిచర్ అనమాట. ఎందుకు ఫర్నిచర్తో స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది హౌసెస్, మూవింగ్ ఆఫ్ ది హౌసెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇక్కడ దొరకందంటూ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా ఉంది చూడండి, సోఫాస్ అని, బెడ్స్ అని, అండ్ తర్వాత వచ్చేసి తర్వాత మనకు డైనింగ్కు కావాల్సినవి. దీని పేరు వచ్చేసి నాట్యూ. అంటే మీకు కాస్ట్ వైజ్ కూడా చూసుకుంటే ఇలాంటి చోట తక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది కన్సిడర్ యాజ్ ఏ మిడ్ లెవెల్ టౌన్ అనమాట. మనకు ఏదన్నా సిటీలో కాస్ట్తో కంపేర్ చేస్తే ఎలాగైతే తక్కువ పడుతుందో అట్లా మీకు ఇక్కడైతే తక్కువ పడుతుంది, ఖచ్చితంగా తక్కువ పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వీళ్ళైతే మనకు డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ చూస్తే మీకు సేమ్ ఇదంతా కూడా డైనింగ్ సెట్. మనకు చెప్పాను కదా, మనకు రావడమే మొత్తం మీకు ఇది అది అనకుండా మొత్తం ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళే పే చేస్తారంట. అంటే పే చేస్తారు ఇన్ ద సెన్స్ మనకేం ఫ్రీగా ఇవ్వరు, కాకపోతే ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడము. సో ఇక్కడ చూస్తే రేట్లు అయితే మాత్రం తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరో కుక్కను వదిలి వెళ్ళినారు. సో తర్వాత వచ్చేసి పట్టుకున్నాడు యాక్చువల్గా. చూడండి, అది మరుగుతూ ఉంది కుక్క. అది వదిలినాడంటే ఇంక అంతే సంగతులే అనమాట జనాలు. చూడండి ఎంత భయంకరంగా ఉందో, మన ఊరు కుక్కలాగా ఉంది. దాంతో ఆడుతున్నారు వీళ్ళు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ అనమాట, ఏం చెయ్యదని. అదేమో మరుగుతూ ఉంది. కరిచిందంటే ఇంక అంతే సంగతులే. మొన్ననే ఉమాకు అక్కడెక్కడో కరిచింది కదా, కరిస్తే ఇప్పటికీ ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అల్లాడుతున్నాడు. సో దాని తర్వాత మనకు ఇక్కడ మొదటి హౌసింగ్ బిజినెస్, తర్వాత వచ్చేసి వెహికల్స్. సో ఇది హాల్ఫర్డ్. ఇప్పుడు మీరు పైకి చూస్తే హాల్ఫర్డ్ ఉంది. సో ఈ హాల్ఫర్డ్లో ఏంటి అంటే మీకు మ్యాక్సిమము మన వెహికల్ రిలేటెడ్వి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు లోపలంతా కూడా చూస్తే మనకు ఇక్కడంతా చూడండి, ఇంజిన్ ఆయిల్స్, లేకపోతే కూలెంట్స్, తర్వాత మీకు వెహికల్కు కావలసిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇది అది అని అనకుండా. సో బేసికల్గా మనకి ఇక్కడ మేజర్గా కావాల్సిన నీడ్స్ వచ్చేసి యూకేలో ఒకటి వచ్చేసి హౌసింగ్కు రిలేటెడ్ ఫర్నిచర్స్ కానీ, లేకపోతే డైనింగ్ కానీ, లేకపోతే పార్కులు గార్డెన్స్కి కానీ అవన్నీ. దాని తర్వాత వచ్చేసి 2 వెహికల్ మెయింటెనెన్స్. అండ్ దాని తర్వాత హోమ్ ఆఫ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, బేకింగ్. చూడండి అన్నీ అసలు ఒకటి కాదు, మనకు ఇది అది అనకుండా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనకు ఇక్కడున్న అడ్వాంటేజే అదనమాట. ఈ ఎలాయిడ్స్ ఫీల్డ్లో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఈ ఎలాయిడ్స్ ఫీల్డ్స్ గురించి మీకు ఫ్యూ ఫ్యాక్ట్స్ చెప్తాను ఇక్కడ. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా 2014లో స్టార్ట్ అయినప్పుడు చిన్నగానే స్టార్ట్ అయింది. సో చాలామంది అనుకున్నారు ఓకేలే ఇది ఏదో నార్మల్గా స్టార్ట్ అయిపోయింది, పెద్దగా క్రౌడ్ ఉండకపోవచ్చు అనుకున్నారనమాట. కానీ ఆఫ్టర్ దట్ దే రియలైజ్డ్ దీనికి మంచి పొటెన్షియల్ ఉంది అండ్ జనాలు కూడా బాగా రావడం మొదలుపెట్టినారనమాట. సో దాంతో ఏం చేశారు అంటే దీన్ని సడన్గా 20 మిలియన్ పౌండ్స్ పెట్టి ఇది మొత్తం ఎక్స్పాండ్ చేసేసినారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎలాయిడ్స్ ఫీల్డ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ స్పాట్ అయిపోయింది. ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఒక హౌస్ హోల్డ్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఒకటి అనేది కాదు, ఫర్నిచరు, తర్వాత కార్స్, అంటే మనం యూకేలో సర్వే కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ లైక్ ఈవెన్ కిడ్స్కి కావాల్సినవి. ఇప్పుడు మనం వచ్చింది అయితే మాత్రం కిడ్స్ షాపింగ్కి వచ్చినాము. అండ్ కార్పెట్స్ ఒకటి అనేది చెప్పలేను యాక్చువల్లీ, ఎందుకంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు షాపింగ్ మొత్తము ఇదైందనమాట. సో ఈ వాస్ట్ కార్ పార్కింగ్స్కు, తర్వాత ఈ రెస్టారెంట్స్కు, షాప్స్కు అన్నిటికి కలిపి 20 మిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్ చేసింది గవర్నమెంట్. సో 20 మిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇట్ రైజ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ అరౌండ్ ఇట్. సో చూడండి, స్టార్ బక్స్ నా ఫేవరెట్ స్పాట్ యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి కాఫీ తాగుదాము. ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇక్కడ మంచిగా ఇక్కడ కూర్చొని మీరు హ్యాపీగా కాఫీ తాగొచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మీకు మొత్తము రోడ్ సైడు కూర్చొని ప్రశాంతంగా బయట కాఫీ తాగడం అనేది నాకు బాగా ఇష్టము. సో అలాంటివి అనేవి కూడా ఇక్కడ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రక్. సో బేసికల్గా సమ్మర్ వచ్చింది అంటే ఐస్ క్రీమ్ ట్రక్స్ ఫుల్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ సమ్మర్ నడుస్తూ ఉంది, అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది.
దగ్గర దగ్గర వచ్చేసి ఈరోజు 14 degrees ఉందన్నమాట. అంటే 14 degrees అంటే ఇక్కడ కన్సిడర్ యాజ్ సమ్మర్ ఓన్లీ. అండ్ ఇవి ఆబ్వియస్లీ సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే ఈ ఐస్ క్రీమ్ వాళ్ళకు మాత్రము పిచ్చగా వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను వరుసగా. ఇదనమాట డిఎఫ్ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హ్యాలీఫోర్డ్ మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి మొత్తం వెహికల్స్ రిలేటెడ్ది. తర్వాత వచ్చేసి ఇన్పోస్ట్, ఫర్నిచర్ విలేజ్, ఇదంతా ఫర్నిచర్ రిలేటెడ్. తర్వాత వచ్చేసి హాబీ క్రాఫ్ట్, న్యాచురల్ జ్యూ, హ్యాపీ, స్టార్బక్స్ నా ఫేవరెట్. సో ఇవన్నీ ఇప్పుడు మనం క్రాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇక్కడి నుంచి అంటే బేసికల్గా ఈ లెఫ్ట్ ఏరియా అంతా కూడా రిలేటెడ్ టు ది షాప్స్ అనమాట. షాప్స్ ఇన్ ద సెన్స్ మన హోమ్ రిలేటెడ్ షాప్స్, మన వెహికల్స్ కానీ లేకపోతే హోమ్ మెయింటెనెన్స్ కానీ కావాల్సినటువంటి షాప్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ దాని తర్వాత ఈ రైట్ సైడ్ అంతా కూడా చూడండి ఇక్కడ మంచిగా మనకు ఎలాయిడ్ ఫీల్డ్ అనేది ఉంది. సో మీకు ఒకవేళ ఎలాయిడ్స్ ఫీల్డ్ గురించి ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది చూడండి. సో జస్ట్ గో టు దిస్ వెబ్సైట్ alloydsfields.co.uk అని వెళ్ళండి. సో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దాంట్లో. సో బేసికల్గా ఏంటంటే $20 million చెప్పాను కదా, పౌండ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలామంది దాని మీద కన్సర్న్స్ రైజ్ చేసినారు. ఎందుకు అంటే ఇక్కడ మనకు రగ్బీలో టౌన్ సెంటర్ ఉంటుంది. సో రగ్బీ టౌన్ సెంటర్ వాళ్ళకి ప్రాబ్లం ఏమైంది అంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ బిజినెస్ దెబ్బతినింది అనమాట. అందరూ డైరెక్ట్గా ఇక్కడికి రావడము, కావాల్సింది కొనుక్కోవడము, వెళ్ళిపోవడము అనేది చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఎవరికి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంతకుముందు ఉన్నంత బిజినెస్ మాకు జరగట్లేదు అని చెప్పేసి ఈ రగ్బీ టౌన్ సెంటర్ వాళ్ళు అయితే కన్సర్న్స్ రైజ్ చేశారు. బట్ అట్ ది ఎండ్ ఏంటంటే ఏదైనా సరే ఒకటి కొత్తది స్టార్ట్ అయినప్పుడు జనాలకు ఉండాల్సిన కన్సర్న్స్ జనాలకు ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్ అండ్ ఇట్ సార్టెడ్ అవుట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఉండే బిజినెస్ వాళ్ళకు ఉంది, ఎవరికి కావాల్సినది వాళ్ళు అడ్జస్ట్ అయిపోయినాయి. సో బేసికల్గా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇప్పుడు చూడండి అసలు మీకు కంప్లీట్గా ఎంత ఉన్నా కూడా కార్ పార్కింగ్ దొరకడం కూడా కష్టం అన్నమాట. ఇక్కడ అంత ఉంటుంది. సో ఇదంతా కూడా అదే, అంతా కూడా అదే మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు. అంటే $20 million దీనికి ఖర్చు పెట్టినారు అంటే ఊరికేం బెటర్ కదా. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిల్లో ద బెస్ట్ అనుకోవచ్చు ఇది. సో మనకున్న ఈ ఫెసిలిటీస్లో చూసుకుంటే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్. అండ్ మనము మన షాపింగ్ వచ్చిన రీజన్ అయితే ఇదన్నమాట. సో టీకే మ్యాక్స్ అంటారు దీన్ని. సో టీకే మ్యాక్స్లో మన పిల్లలకు కావాల్సిన క్లాత్స్ తీసుకుందామని వచ్చినాము మనము. సో ఇక్కడ మ్యాక్సిమం ఇండియన్స్, తర్వాత వచ్చేసి మన ఏషియన్స్ ఎక్కువ షాపింగ్ చేస్తారు టీకే మ్యాక్స్లో. అండ్ లోకల్స్ కూడా బాగానే చేస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా టీకే మ్యాక్స్లో 3 అంటే ఇది క్లాత్ సెక్షన్ లాగా అనమాట. మనకు కంప్లీట్గా క్లాత్స్, తర్వాత వచ్చేసి ఏదైనా గిఫ్ట్స్ కావాలి అనుకుంటే టీకే మ్యాక్స్ వచ్చేసి బెస్ట్ ప్లేసు. అండ్ దాని తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ హోమ్ సెన్స్. సో ఇప్పుడు పైకి వెళ్తే మీరు యూ కెన్ సీ హోమ్ సెన్స్ అనమాట. హోమ్ సెన్స్ వచ్చేసి మళ్ళీ మన కంప్లీట్గా హోమ్ రిలేటెడ్ స్టఫ్. సో ఇది చూపిస్తాను మీకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి హోమ్ సెన్స్లో వచ్చేసి ఆ ప్రైజెస్ను ఇక మీరు కంప్లీట్గా బీట్ చేస్తాము అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు అనేది వాళ్ళకే తెలియాలి. సో నాట్ ష్యూర్. కాకపోతే ఏంటి అంటే ఒకటి అష్యూర్గా చెప్పగలిగింది ఏంటంటే యూకేలో లండన్లో కంపేర్ చేసుకుంటే ఈ ప్లేస్లో మనకు ద బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి. M&S అందరికీ తెలిసిందే. ఇది మామూలుగా యూకేకి వచ్చిన ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న ప్లేస్ ఇది. సో M&S వచ్చేసి మనకు ఉన్న ప్రతి ఒక్క చోట ఉంటుంది. అంటే మనకు షాపింగ్ మాల్స్ ఉన్న ప్రతి చోట M&S ఉంటుంది. ఇప్పుడు మనకు ఎలాగైతే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కోస్తాలో ఎలాగైతే కాఫీ తాగుతామో అట్లా ఏ షాపింగ్ మాల్కి పోయినా సరే M&S అయితే ఉంటుంది అనమాట. సో M&Sలో మనకు దొరకందంటూ ఉండదు. అంటే మన మామూలుగా హౌస్ హోల్డ్స్కి సంబంధించినవి, గ్రోసరీస్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట, ఈ పార్టీ రిలేటెడ్ ఐటమ్స్ కానీ అవన్నీ కూడా M&Sలో బాగా దొరుకుతాయి. అండ్ అవన్నీ కూడా మనకు హోల్సేల్లో దొరుకుతాయి కాబట్టి బాగుంటుంది కూడా. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ ఏదైనా దీంట్లో దొరకలేదు అంటే, టీకే మ్యాక్స్లో దొరకలేదు అంటే నెక్స్ట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోర్ ఆఫ్ బ్రాండింగ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్లో ఇట్స్ మోర్ ఆఫ్ బ్రాండింగ్ అనమాట. అంటే కంపేర్ టు టీకే మ్యాక్స్ ఇక్కడ నెక్స్ట్లో వచ్చేసి మనకు
బ్రాండెడ్ షర్ట్స్ కానీ బ్రాండెడ్ ప్యాంట్స్ కానీ తర్వాత వచ్చేసి బ్రాండెడ్ డ్రెస్సెస్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో టీకే మ్యాక్స్ వచ్చేసి కన్సిడరబుల్లీ గుడ్ క్వాలిటీ అండ్ అట్ ది సేమ్ టైం నాట్ ఫర్ హెవీ బ్రాండెడ్స్. అండ్ H&M. సో H&M కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఏం కొత్త అయితే ఏం కాదు. సో బేసికల్గా ఏంటంటే H&M కూడా ఆల్మోస్ట్ మనకు అన్ని ఏరియాస్లో ఉంటుంది అనమాట. అంటే అన్ని షాపింగ్ మాల్స్లో H&M ఉంటుంది. H&M కూడా రిలేటెడ్ టు ది క్లాత్స్. సో ఇవన్నీ ఏంటంటే H&M కూడా మనకి ఈవెన్ సింగపూర్లో కూడా మనం బై చేసిందంతా కూడా H&Mలోనే మ్యాక్సిమం బై చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ చూస్తే JD ఒకటి ఉంది, సో ఫ్యాక్ట్ ఫేస్ ఒకటి ఉంది, సో JD ఒకటి ఫ్యాక్ట్ ఫేస్ ఒకటి. సో ఫ్యాక్ట్ ఫేస్ కూడా చూస్తుంటే మరి పెద్దగా అది అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఎనీవే అది కూడా వన్ ఆఫ్ ది ఇదిలాగా ఉందన్నమాట, షాప్ లాగానే ఉంది. అంటే నాట్ రెప్యూటెడ్ షాప్, బట్ ఏంటంటే పెట్టినారు బ్రాండింగ్ ఓన్లీ నిష్ ఏరియా లాగా అనమాట. రివర్ ఐలాండ్ ఒకటి. సో రివర్ ఐలాండ్ కూడా నాకు తెలిసి వన్ ఆఫ్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరో పెట్టినట్టున్నారు, ఫుల్ ఆఫ్ బ్రాండింగ్ కనబడుతుంది అది. తర్వాత వచ్చేసి మౌంటైన్ వేర్ హౌస్. సో మౌంటైన్ వేర్ హౌస్ కూడా మీకు కంప్లీట్గా క్లాత్సే ఉన్నాయి. అంటే దీంట్లో చూస్తే మీకు చూడండి, మౌంటైన్ వేర్ హౌస్లో మొత్తం క్లాత్సే అనమాట, అంటే బ్రాండెడ్ క్లాత్స్ బేసికల్గా. అండ్ ఆబ్వియస్లీ ఇదంతా కూడా ఇక్కడ న్యూ లుక్ మనకు తెలిసిందే, మా మ్యాక్సిమం ప్లేసెస్లో మనం న్యూ లుక్ చూస్తూనే ఉంటాము. సో అది పెద్ద డీల్ ఏం కాదు. అండ్ ఆబ్వియస్లీ న్యూ లుక్ కూడా అంటే అది అటు ఎక్స్పెన్సివ్ ఉండదు, అటు చీప్ ఉండవు అనమాట. దాంట్లో ప్రైజెస్ బాగానే ఉంటాయి, అంటే రీజనబుల్ ఉంటాయి, మంచి క్వాలిటీ కూడా ఉంటాయి న్యూ లుక్లో. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ డన్లమ్. సో డన్లమ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎట్లా అంటే ఇది హోమ్ అప్లియన్సెస్ అగైన్. సో మనకు ఆ మూల మనం చూస్తే ఫర్నిచర్తో స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ మూలకు వచ్చినాం మనం ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము నేను చూపిస్తాను రెండు సైడ్లు మీకు. సో ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఈ మూలకు వచ్చేసినాము. సో ఇది డన్లమ్ అనమాట. సో మొత్తానికైతే ఆ మూల నుంచి ఈ మూల వరకు రావడానికి నాకు 9 minutes పట్టింది. సో 20 million pounds వర్త్ అనిపిస్తుంది నాకు, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంటు అది వర్తేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే వెరీ గుడ్ యాక్చువల్లీ. వెల్కమ్ టు హోమ్ ఆఫ్ హోమ్స్ అనమాట. సో బేసికల్గా ఇదంతా కూడా మనకు హోల్సేల్ కైండ్ ఆఫ్, అంటే మనకి ఏదైనా హెవీ ఫర్నిచర్ అవన్నీ కావాలి అనుకుంటే డన్లమ్ బెస్ట్. అంటే నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో ఉన్న మ్యాక్సిమం ఫర్నిచర్ అంతా కూడా డన్లమ్ నుంచే తీసుకున్నాము. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారు, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే హై క్వాలిటీ. సో ఇప్పుడు చూడండి, మనము ఈ మూలకు వచ్చినాం కదా, ఈ మూల నుంచి ఆ మూల వరకు సో మొత్తం మనం కవర్ చేసేసినాం అనమాట. సో ఇదంతా కలిపితే మనకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది, పౌండ్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. సో అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కస్టమర్స్ అయితే మాత్రం విపరీతంగా వస్తారు. విపరీతంగా వస్తారు ఇడికి. నేను చెప్పా కదా, ఓన్లీ రీజన్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చినామంటే కావాల్సిన ప్రతి ఒక్కటి దొరికిపోతుంది. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉండడానికి ఏం కావాలి చెప్పండి, ఒక ఫర్నిచర్ కావాలి దొరికిపోయింది, కార్పెట్స్ కావాలి దొరికిపోయింది, అప్లియన్సెస్ కావాలి, ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ కావాలి దొరికిపోయింది, గార్డెన్ మెయింటెనెన్స్కు కావాల్సినవి ఉండాలి దొరికిపోయాయి. అండ్ అంటే మనకు రిలాక్స్ కావడానికి కావాల్సిన రెస్టారెంట్స్ దొరికిపోయినాయి. తర్వాత క్లాత్స్ దొరికిపోయినాయి, అంటే డైలీ నీడ్స్ దొరికిపోయినాయి. అంటే అన్నిటికీ కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మన బడ్జెట్ ప్రకారం వెళ్ళే వాళ్ళకు బడ్జెట్ రిలేటెడ్, అండ్ సెకండ్ వచ్చేసి దాంతోపాటు ఏదైనా సరే మామూలుగా ఎక్స్పెన్సివ్ బ్రాండింగ్ కావాలి అనుకున్న వాళ్ళకు ఆ బ్రాండింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో పెద్దగా ఆలోచించేది ఏం లేదు. సో డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. నీకున్న బడ్జెట్ని బట్టి, నీకున్న ఇంట్రెస్ట్ని బట్టి డైరెక్ట్ షాప్ చూస్ చేసుకోవడము, వెళ్ళిపోవడము, అక్కడ తీసేసుకోవడము, వెళ్ళిపోవడం అనమాట. అదే మనకు ఈ టౌన్ సెంటర్స్లో చూసుకుంటే అవన్నీ కూడా సైలోస్లో ఆపరేట్ అవుతాయి. అంటే ఇది షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఆపరేట్ అవుతుంది కదా. సో అవన్నీ ఏంటంటే సైలోస్ లాగా ఆపరేట్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ షాపింగ్ ఇంటిగ్రిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ కాంపిటేటివ్ ప్రైస్ని కూడా లాక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే JD వచ్చేసి మొత్తం షూస్. సో చూసినారు కదా ఇది. సో JD ఇందాక చెప్పాను కదా, కింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ అనేసి. సో మీకు తెలిసిందే ఇది బ్రాండ్. సో మీకు ఒకవేళ ఏదైనా షూస్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అంటే మీకు ఇక్కడ దొరకంది ఏంటి అంటే
ఏది లేదు, అన్నీ దొరుకుతాయి. గుండు సూది నుంచి బంగారం వరకు అన్నీ ఇక్కడ మీరు ఒక్కసారి ఎలాయిడ్స్ ఫీల్డ్స్కి వచ్చారంటే దొరికిపోతాయి. ఒకవేళ అప్పటికి దొరకలేదు అంటే మీకున్న ఇంకొక ఆప్షను ఇట్స్ ఓకే. సో మీకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే చిన్ని పాప అడ్డం వచ్చింది. సో మీకున్న ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఈ ఎలాయిడ్స్ ఫీల్డ్ బదులు మిల్టన్ కీన్స్ వెళ్ళొచ్చు. మిల్టన్ కీన్స్ కూడా అది మంచి షాపింగ్ ఏరియా అండ్ ఆబ్వియస్లీ 99.9% ఆఫ్ ది టైమ్స్ ఇక్కడే సరిపోతాయి, దొరికిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వావ్. సో పైనుంచి చూస్తే ఎలాయిడ్స్ ఫీల్డ్స్ డన్లెమ్తో స్టార్ట్ అవుతుంది, ఇందాక చూసాం కదా ఆ మూలకు. సో అక్కడి నుంచి వరుసగా క్లాక్స్, నైక్, తర్వాత వచ్చేసి మౌంటైన్ వేర్ హౌస్, న్యూ లుక్, రివర్ ఐలాండ్, ఫ్యాట్ ఫేస్, జేడీ, H&M, నెక్స్ట్ నాందూస్, తర్వాత కిందికి వస్తే కోస్తాగా మీరు ఎక్కడికి పోయినా ఉంటుంది. కెఫే న్యూరో, M&S, హోమ్ సెన్స్, టీకే మ్యాక్స్, అండ్ తర్వాత వచ్చేసి స్టార్బక్స్, కార్పెట్ రైట్, NCF లివింగ్, హాల్ఫర్డ్, టెపీ కార్పెట్స్, గ్రెగ్స్, నాటుజీ. ఈ నాటుజీ ఏందో నాకు అర్థం కాలేదు బేసికల్గా, ఇంతవరకు అయితే నాకు తెలీదు దాని గురించి. సో అమెజాన్ లాకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్నిచర్ విలేజ్, DFS, వీ బై ఎనీ కార్. సో కార్స్ కూడా కొంటారు. సో ప్రాబ్లమే లేదు, ఇక్కడికి వచ్చి మీరు డీల్ సెట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, వావ్, నా ముందర అయితే అమేజింగ్ ఇది ఉంది. ఇదంతా కూడా బ్యాక్ వాటర్ అనుకుంటాను. ఒకసారి చూడండి, వావ్ వావ్ వావ్. సో ఇక్కడైతే నైస్ బ్రీజ్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మాత్రం బాగా నచ్చింది ప్లేసు. అండ్ టైం స్పెండ్ చేయడానికి ఇదైతే బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే వీకెండ్లో సరదాగా వచ్చినారు అంటే హైలీ క్రౌడెడ్ ప్లేసు అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూడండి ఇటు మీరు ఇటు చూస్తే మీకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఎవరు చూసినా సరే పెద్ద పెద్ద ట్రాలీల్లోనే పట్టుకెళ్తున్నారు. అండ్ మనకు వచ్చేసి M&S ఒకటి చెప్పాను కదా. సో మొత్తానికైతే వండర్ఫుల్ ప్లేసు, వర్త్ టు ఇన్వెస్ట్. 20 మిలియన్ పౌండ్స్ గవర్నమెంట్ పెట్టింది అనే దానికంటే కూడా ఈ ప్లేస్ను డెవలప్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది రగ్బీ పీపుల్కు ఈ నియర్ బై ప్లేసెస్ అటు కోవెంట్రీ కానీ ఇటు మిల్టన్ కీన్స్ కానీ, మిల్టన్ కీన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 మినిట్స్ రైడ్ ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి చూస్తే మీకు కంప్లీట్గా చూడండి ఎంతుందో, ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం కార్లు పార్క్ అయినాయి. ఈరోజు సాటర్డే కదా బేసికల్గా. సో మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. సో అంత పెద్దగా ఉంది. అండ్ మిల్టన్ కీన్స్కి వచ్చేసి ఇంతకుముందు ఈ ఆప్షన్ లేనప్పుడు 2014 బిఫోర్ అందరూ కూడా పాపం 45 మినిట్స్ రైడ్ వెళ్ళాల్సి వచ్చేది జస్ట్ ఏదైనా ఇలా షాపింగ్ చేయాలి అనుకుంటే. సో నేనైతే టీకే మ్యాక్స్ దగ్గరకు వచ్చేసినాను. వీళ్ళ దగ్గర డీల్స్ బాగానే ఉంటాయి, చూద్దాము. మా వాళ్ళు ఏమైనా ఫైనలైజ్ చేసినారేమో, చేసింటే తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఏ షాపింగ్ మాల్కి పోయినా కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఏదైనా క్లాత్స్ వాడినవి ఇచ్చేయాలి, డొనేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డ్రాప్ చేసేయచ్చు అనమాట. క్లాత్స్ కానీ షూస్ కానీ ఏవైనా సరే. సో దాన్ని ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అంటే కొత్త క్లాత్స్ బై చేయలేని వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ గుడ్ కండిషన్లో ఉన్నవి ఇక్కడ అందరు డ్రాప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదొకటి బెస్ట్ కాన్సెప్ట్ అనిపించింది నాకు అక్రాస్ ది UK. మన దగ్గర ఇలాంటివి కొంచెం తక్కువ. వీళ్ళైతే ఈ కలెక్ట్ చేసిన క్లాత్స్ అన్నీ కూడా క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళకి ఇస్తారనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇదైతే మాత్రం సూపర్ గుడ్ కాన్సెప్ట్, నాకైతే బాగా నచ్చింది. చూడండి చాలామంది ఆల్రెడీ డొనేట్ చేసినారు. సో మనకి ఏదైనా ఎలాగో ఈ టైట్ అయినవన్నీ కూడా బయట పడేసే బదులు తెచ్చి డొనేట్ చేసేసినాం అనుకోండి, ఇట్ ఎక్స్టెండ్ అవర్ వార్డ్రోబ్ లైఫ్ అనమాట. అంటే మనకు అవసరం లేనివన్నీ కూడా మనం ఇక్కడ డొనేట్ చేసేసినాము అంటే ఆబ్వియస్లీ హ్యాపీగా అది మన కనీసం వాళ్ళకు యూజ్ అవుతుంది. చూడండి ఇది నచ్చింది నాకైతే కాన్సెప్ట్. నెక్స్ట్ రెవెన్యూ విషయానికి వస్తే 2024లో నెక్స్ట్ వచ్చేసి 5.49 బిలియన్స్ రికార్డ్ చేసింది. అకౌంటింగ్లోనే అంత ఉంది అనమాట యాక్చువల్గా. సో డెఫినెట్గా ఇది వచ్చేసి దీన్ని బట్టి మీకు అర్థమైపోవచ్చు నెక్స్ట్ ప్రతి మాల్లో ఎందుకు ఉంటుంది, దాన్ని బట్టి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనేది. సో మిగిలినవి కూడా మీకు నేను చెప్తూనే ఉంటాను. H&M రెవెన్యూ విషయానికి వస్తే 17.7 బిలియన్స్ 2024లో రికార్డ్ చేసినారు. అంటే ఇది కూడా స్మాల్ అమౌంట్ ఏం కాదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, H&M అనేది అక్రాస్ ది UK ప్రతి చోట ఉంటుంది అనమాట. సో మనకు దాని రెవెన్యూ వచ్చేసి 17.7 బిలియన్ ఈ 2024కి ఒక్కదానికే రికార్డ్ చేసింది అకౌంట్స్ వైజ్ చూసుకుంటే. సో నేనైతే గోల్డ్కి కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను, ఈ రెవెన్యూస్ అవన్నీ కూడా అకౌంట్స్ ఎలా అనేది.
సో ఇప్పుడు గోల్డీ చెప్తుంది, కమ్ హియర్. సో H&M రెవెన్యూ చెప్తుంది గోల్డీ. కమ్ గోల్డీ, టెల్ మీ. H&M రెవెన్యూ ఆఫ్ 2024 is 17.7 billion pounds. సో ఇప్పుడైతే M&S రెవెన్యూ కూడా రివీల్ చేస్తుంది గోల్డీ. సో గోల్డీ, ఆర్ యూ రెడీ? సో M&S రెవెన్యూ for 2024 is recorded as only 17,040 pounds. కాలంతో సాగితే కదిలే నేస్తం, కన్నిట్లో మునిగిన విజయ పుస్తకం, నీ పయనం ఒక ప్రేరణగానం, రాజేష్ నీవే నిజమైన లంచ్ దానం. టైము ఆకలి అవుతుంటే మెక్డీకి అయితే వచ్చినాము, నేను గోల్డీగాడు. గోల్డీ, యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మెక్డీ? వాట్స్ యువర్ ఆర్డర్? Fries, large fries. లార్జ్ ఫ్రైస్, ఇంకా ఇంకా మిల్క్, ఇంకా అంతే. అంతే. సో లార్జ్ ఫ్రైస్ మిల్క్ ఆర్డర్ ఇచ్చింది. నేనైతే ర్యాప్ ఆర్డర్ ఇచ్చాను, స్పైసీ ర్యాప్. సో యాక్చువల్గా రెగ్యులర్గా తినేదే, ట్రై చేద్దాము మళ్ళీ ఒకసారి. చెప్పలేము, ఒక్కొక్కసారి చెప్పని బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది. చీజ్ గర్ల్. నేను ఎక్కడ కూర్చుంటాను? నేను కూర్చుంటాను బాబా. అయిపోయింది. మెగ్గి అయితే ఇట్లుంటుంది అన్నమాట ఇలా మొత్తం. నేను యాక్చువల్లీ ట్రై చేస్తానంట. ఐప్యాడ్ చూపిస్తాను. టాక్. Hello. This is actually the iPad. Let me show you. It's on right now. Can you see? It's for McDonald's. డిజిటల్ లోకంలో దీపమైతే డిస్ట్రప్షన్ నేర్పించే సాహసి నీవే. కాలంతో సాగితే కదిలే నేస్తం, కన్నిట్లో మునిగిన విజయ పుస్తకం, నీ పయనం ఒక ప్రేరణగానం, రాజేష్ నీవే నిజమైన దానం. I believe when the path was untold, the beacon in the digital sphere, a brave soul teaching disruption here, a brave. ఇక్కడ మెక్డీరాలో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం పిల్లలకు ఆడుకోవడానికి ఐప్యాడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, గోల్డీకి ఐప్యాడ్ ఉంది. సో గోల్డీ ఇప్పుడు వచ్చేసి ఐప్యాడ్తో ప్లే చేస్తూ ఉంది. అండ్ వాళ్ళకు లాట్ ఆఫ్ గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఓకే గోల్డీ, సే హలో. Hello. ఆర్ యూ బిజీ విత్ యువర్ ఐప్యాడ్? No. ఓకే, సో యూ మస్ట్ బి బిజీ దేర్. No, not. సో ఇది వచ్చేసి బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఎవరైనా కిడ్స్కు వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు, తర్వాత వచ్చేసి పేరెంట్స్కి కూడా ఒకవేళ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళంతకు వాళ్ళు దే కెన్ స్పెండ్ సమ్ టైమ్ అనమాట. సో అగైన్ ఐఎమ్ షోయింగ్. సో ఇట్లా ప్రతి డెస్క్కు ఐప్యాడ్ ఉంటాయి. ఇది రెవెన్యూ విషయానికి వస్తే 2024లో సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది, అంటే బిలియన్స్ ఆఫ్ US డాలర్స్. ఎందుకంటే మెగ్డీ రిజిస్టర్డ్ ఇన్ US అండ్ వాళ్ళ రెవెన్యూ చూసుకుంటే మనకు కరెంట్ 2024 ఇయర్కి వచ్చేసి 25.92 బిలియన్స్. సో మెగ్డీ రియలీ డూయింగ్ గ్రేట్. ఇంకొంచెం షాపింగ్ చేయడానికి మ్యాట్లాన్కి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి ఇది కూడా మనకు ఇంతకుముందు మ్యాట్లాన్ ఇంతకుముందు కనపడలేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఇదంతా కూడా ఎలాయిడ్ ఫీల్డ్సే. ఎలాయిడ్ ఫీల్డ్స్ ఎంత పెద్దది అంటే మీకు ఆల్రెడీ అర్థమైండవచ్చు. 20 మిలియన్ పౌండ్స్ దీనికి ఇన్వెస్ట్ చేసినారు అంటే అంత స్మాల్ ఏరియాలో ఉంటుంది కదా. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే ఇదంతా కూడా ఎలాయిడ్స్ ఫీల్డే. ఇంత పెద్దదన్నమాట. అంటే ఇక్కడ మనకు ఈ మ్యాట్లాన్ దగ్గర మనకు మేజర్గా ఉండేది ఏంటి అంటే, ఒకటి పార్కింగ్ అదంతా కూడా ఈజీ ఉంటుంది. దాంతోపాటు సినీ ఫీల్డ్ ఉంటుంది, సినీ వరల్డ్ ఉంటుంది, సారీ నాట్ ఫీల్డ్, సినీ వరల్డ్. సినీ వరల్డ్ వచ్చేసి ఇదిగో ఈ ఆపోజిట్లోనే, ఇదిగో ఇదన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు సినీ వరల్డ్ను. సో మనం యాక్చువల్గా లాస్ట్ టైం ఒక మూవీకి కూడా ఇక్కడికి వచ్చినాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్నీ కూడా సినీ వరల్డ్లోనే చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎప్పుడన్నా మేము ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాము సినీ వరల్డ్ను. సో ఇక్కడ చూడండి.
సో ఇదంతా కూడా సినీ వరల్డ్ కాంప్లెక్స్ కిందకి వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి B&M, ఆపోజిట్లోనే B&M అని చూడండి. సో ఇది B&M. సో B&M తర్వాత వచ్చేసి మ్యాట్లాను మనకు ఈ ఏరియాలో ఉండేది. మేజర్గా మీరు చూసినట్లయితే మ్యాట్లాను B&M బాగా ఫేమస్. ఎందుకంటే B&M చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పక్క నుంచి మొదలు పెట్టుకొని ఇదంతా కూడా B&M, ఆ మూల వరకు అంటే ఇంకా B&Mది మీరు ఆలోచించుకోండి ఎంత ఉండాలి రెవెన్యూ అనేది. నేను ఇప్పుడు చెప్పబోతున్నా అది కూడా మీకు B&M రెవెన్యూ ఎంత అనేది. ఇది చూడండి, ఇది సినీ వరల్డ్. ఇప్పుడు చెప్పాను కదా మీకు, దీని ఫ్రంట్ సైడ్కి వచ్చాను చూడండి. సో వెనకాల ఉన్నది సినీ వరల్డ్ అనమాట ఇక్కడ ఇది. సో ఇది సినీ వరల్డ్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను, ఇదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సినీ వరల్డ్లో మనకు మ్యాక్సిమం స్క్రీన్స్ అన్నీ కూడా ఈవెన్ తెలుగు స్క్రీన్స్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ. అంటే మనకు రగ్బీలో ఉన్న వాళ్ళకు ఈ సినీ వరల్డ్ అనేది బెస్ట్ ప్లేసు. ఏదైనా చేయాలి అనుకుంటే, అంటే ఏదైనా మూవీస్ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. సో అండ్ తర్వాత వచ్చేసి చెప్పాను కదా B&M ఒకటి. B&M అయితే ఇది ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి, మీకు దగ్గరకు వచ్చినాను. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని నెమ్మదిగా స్లోగా టర్న్ చేస్తా చూడండి. ఇదంతా కూడా B&M. ఆ మూల కనబడుతుంది కదా, అంతవరకు ఎలాయిడ్స్ ఫీల్డ్లో ద బిగ్గెస్ట్ అంటే ఇదే అనమాట. అంటే మీకు లోపల ఏముంటాయి అంటే ఎవ్రీథింగ్ చాక్లెట్స్, బిస్కెట్స్, మనకు కుకింగ్కు కావాల్సిన ఎవరీ యుటెన్సిల్స్ అండ్ ఆబ్వియస్లీ గ్రోసరీస్, యూ కెన్ నేమ్ ఇట్ అవుట్ ఎనీథింగ్, దే హ్యావ్ ఇట్ ఇన్ సైడ్. ఎక్సెప్ట్ దిస్ ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్ అవి ఉన్నాయి కదా, అవి స్పెషలైజ్డ్ ఏవైతే ఉంటాయో అవి తప్పితే మన డైలీ నీడ్స్కు ఏం కావాలనో అవన్నీ కూడా ఎలాయిడ్ ఫీల్డ్స్లో ఉంటాయి. ఎలాయిడ్ ఫీల్డ్స్లో B&Mలో ఉంటాయి. అండ్ B&M రెవెన్యూ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి B&M రెవెన్యూ చెప్పబోతున్నా మీకు. B&M రెవెన్యూ 2024కి వచ్చేసి 4,410 మిలియన్ పౌండ్స్. సో ఇది అక్రాస్ ది UK అనమాట. సో ద రికార్డెడ్ అకౌంటింగ్ వచ్చేసి 4,410 మిలియన్ పౌండ్స్. సో ఇదంతా కూడా సినీ కాంప్లెక్స్. యాక్చువల్గా మీరు చూస్తే ఇది మనకు సినీ కాంప్లెక్స్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది తెలుగు స్క్రీన్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇంకా వేరే కూడా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇదంతా కూడా మీరు చూసినట్లయితే చూడండి, ఇదంతా మనం వాక్ చేసిన ఏరియా ఇప్పుడు. అండ్ ఇలా మొత్తము ఏరియా అంతా కూడా ఇట్ వాస్ కవర్డ్. ఇదంతా కూడా పార్కింగ్ సినీఫ్లెక్స్. తర్వాత వచ్చేసి ఇదంతా కూడా B&M ఏరియా. ఇట్లా మొత్తం ఒక సర్కిల్ లాగా ఉంటుంది మనకు చూసినట్లయితే. అండ్ బాగుంటుంది యాక్చువల్లీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రీస్ చూడండి, ఇప్పుడిప్పుడే మంచిగా చిగుర్లు వస్తున్నాయి. మీకు కలర్ కనపడుతుంది అనుకుంటున్నాను. మంచిగా పచ్చగా ఉంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే పచ్చగా ఉంది. మనకు దీంట్లో ఎలా ఉందో తెలియట్లేదు నాకు స్క్రీన్లో. సో ఇది చూడండి, ఇటు చూడండి, ఇది కాదు, ఇది యాక్చువల్గా మనకు ఉన్నది ఎదురుగుంది. ఇది చూడండి పచ్చగా ఉంది, ఇదైతే చాలా పచ్చగా ఉంది. ఒకసారి జూమింగ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడిప్పుడే అంటే మనకు ఇదంతా సమ్మర్లో వింటర్లో ఏమవుతుందంటే మొత్తం రాలిపోతాయి అన్నమాట. ఈ ఆకులన్నీ రాలిపోతాయి. అండ్ ఇవన్నీ మూడు బారిన చెట్లలాగా అనిపిస్తాయి. ఇవి మళ్ళీ చిగురించవేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి నా వెనకాల ఎంత బాగా కనపడుతుంది. అది ఈ సమ్మర్ వచ్చేలోపు మంచిగా ఇట్లా మనకు మన దగ్గర వసంతకాలం అంటారు కదా, అట్లా అనమాట. ఇప్పుడు అది చిగురిస్తుంది. యాక్చువల్గా బాగుంది, మొత్తానికైతే నచ్చింది. ఈ B&M తర్వాత వచ్చేసి ఈ లీవ్స్ అన్నీ కూడా ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. సో ఈ లీవ్స్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇంకొంచెం ముందరకు వస్తే మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. ఇదంతా కూడా బాగా పచ్చగా ఉంది. ఇదంతా కూడా ఏమవుతుందంటే మీకు సమ్మర్ వచ్చినప్పుడు, ఇది చూడండి, సమ్మర్ వచ్చినప్పుడు మాత్రమే గ్రీనరీ ఉంటుంది. వింటర్ వస్తే ఇదంతా ఎండిపోతుంది. అండ్ ఇవన్నీ షాపింగ్ మాల్స్. మళ్ళీ చూడు అక్కడ మనకు ఇంతకుముందు చూపించా కదా B&M ఎంత పెద్దగా ఉందో దాన్ని ఇక్కడ దగ్గర 10 షాపులు మ్యాట్లాన్తో కలుపుకొని షేర్ చేసుకుంటున్నాయి. సో ఇవన్నీ షాప్సే అనమాట. ఇప్పుడు నేను అటే వెళ్తున్నాను, మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. సో B&M రెవెన్యూ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 4,410 మిలియన్ పౌండ్స్ అనమాట ఫర్ 2024 అకౌంటింగ్ రికార్డింగ్ ప్రకారము. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు ఒకటి హఫీల్డ్ హెల్త్ అని ఒకటి ఉంది. సో ఇది మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్. సో ఇక్కడ పైకి చూస్తే మీకు
మోస్ట్లీ లెట్ మీ ట్రై అదనమాట. సో ఇది ఇట్స్ నఫీల్డ్ హెల్త్ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ కొంతమంది అడిషనల్ ఇన్సూరెన్సెస్ తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్కి పోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మన రెగ్యులర్గా ఉంటాయి కదా, రెగ్యులర్ దానికి పోయినప్పుడు అందరికీ తెలిసిందే కొంచెం బాగా టైం పడుతుంది రెగ్యులర్ జీపీస్కి వెళ్తే. ఎందుకంటే మొత్తం ఫ్రీనే కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ చూసినారా బూట్స్ వచ్చేసి మొత్తం ఎలక్ట్రానిక్స్కు ఫేమస్ యూకేలో. సో ఇది చూడండి బూట్స్ వచ్చేసి మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కు ఫేమస్. అండ్ ఇక్కడ లోపల మీకు నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, మొత్తము కాస్మెటిక్స్ కానీ గర్ల్స్వి కానీ లేడీస్వి కానీ చాలా ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ లోపలికి వెళ్ళి ప్రైస్ రేంజ్లు ఎలా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే మీరు యాక్చువల్గా వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. బట్ లేదు అంటే కూడా మీరు నాకు చెప్పండి, నేను మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఏరియా ఉందో ఆ ఏరియా ప్రకారము స్పెషలైజ్డ్ వీడియోస్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి స్పోర్ట్స్ డైరెక్ట్. ఇప్పుడు మన సైడ్ కూడా చాలా ఉంటాయి కదా స్పోర్ట్స్ స్పెసిఫిక్వి. సో ఇది చూడండి, ఇదంతా కూడా sportsdirect.com. డైరెక్ట్గా వీటన్నిటికి కూడా ఇక్కడ క్లిక్ అండ్ కలెక్ట్ అంటారు. ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని వచ్చేసి క్లిక్ అండ్ కలెక్ట్. ఇది చూడండి, ఇది sportsdirect.com మీకు కనపడుతుంది అనుకుంటున్నాను, sportsdirect.com. సో క్లిక్ అండ్ కలెక్ట్లో ఏంది అంటే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకొని, ఇది వచ్చేసి రేంజ్, మనం ఇప్పుడు రేంజ్ దగ్గరకు వచ్చినాము. సో రేంజ్లో చూడండి మీకు ఎన్ని ఉన్నాయో. హోమ్ వేర్స్, లీజర్ అండ్ టాయ్స్, సాఫ్ట్ ఫర్నిచరు, హోమ్ డెకరేషన్సు, లైటింగు, ఫర్నిచరు, గ్యాలరీ, పెట్ కేరు, కాఫీ షాపు, ఒక్క రేంజ్లోనే మీకు ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను, వీటి రెవెన్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ కాకపోతే ఇప్పటికైతే మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇది ఎలాయిడ్ ఫీల్డ్స్ ఇంతకుముందు చూపించిన దాని ప్రకారం చూస్తే ఓన్లీ ఫర్నిచరు, ఏవో కొన్ని క్లాత్ షాప్స్ మాత్రమే ఉన్నాయి అని మీరు అనుకోండొచ్చు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింటుంది నాకు తెలిసి ఎట్లా అనేది. సో నాతో పాటు మీరు నడుస్తూ ఉంటే మీకు ఇంకా చాలా తెలుస్తాయి. ఇక్కడ టాక్ టెక్ విత్ టెక్ పీపుల్ అంట. సో అది తెలీదు, మరి ఇది ఏంటి అనేది మనకు తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాను, ఎందుకంటే నేను టెక్నాలజీ లవర్ను కదా, ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. ఇది అనమాట టాక్ టెక్ విత్ టెక్ పీపుల్. సో ఇక్కడ మన ముందర వచ్చేసి ఇప్పుడు డ్రీమ్స్, మ్యాజెస్టిక్ అని రెండు ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇదన్నమాట. సో ఇది మ్యాజెస్టిక్, దాని పక్కనే డ్రీమ్స్ ఉంది. ఇటు సైడ్ వస్తే మీకు డ్రీమ్స్ వచ్చేసి బేసికల్గా మీకు బై నేమే అర్థమైపోతుంది, అది బెడ్ స్పెషలైజ్డ్ అనమాట. ఈ మ్యాజెస్టిక్ వచ్చేసి వైన్స్, బీర్స్, స్పిరిట్స్. సో ఎవరన్నా సరే ఈ ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే మ్యాజెస్టిక్ వచ్చేసి, అంటే బాగా మన మందుబాబులకు ఉంటారు కదా, సో మందుబాబులకు బెస్ట్ ప్లేస్ అనమాట అది. సో డ్రీమ్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా నేను చెప్పిన దాని ప్రకారము అది వచ్చేసి బెడ్స్కు, బెడ్ ఫ్రేమ్స్కు, వాటన్నిటికి కూడా బాగా ఫేమస్ అనమాట. సో ఇది మనకు యాక్చువల్గా ఇప్పుడు చూస్తే, మనం ఈ పక్క నుంచి చూసుకుంటే ఈడ కేఎఫ్సీతో మొదలయ్యి ఇలా వస్తే అదంతా M&M ఏరియా. ఇది సబ్వే పక్కన మీకు షాపింగ్ మాలు. అండ్ దాని తర్వాత ఇదంతా కూడా మ్యాట్లాను. అండ్ ఇక్కడి నుంచి మీకు ఇప్పటి వరకు మనం నడుచుకుంటూ వచ్చిన అన్ని రకాల షాపులు. సో ఇవి ఇట్లా ఇదంతా కూడా ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఇది ఎంత పెద్దగా ఉందో. మనం నడిచే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు మనం మెగ్డీకి వెళ్ళాం కదా, మెగ్డీ చూడండి ఎంత దూరం ఉందో. మెగ్డీ ఇక్కడ ఉంది. సో నేను 4x జూమింగ్ చేస్తే కూడా అది కవర్ కావట్లేదు. సో నేను ఏంటంటే మొత్తం నడుస్తూనే ఉన్నాను. ఈరోజు అయితే దగ్గర ఒక 8 కిలోమీటర్ల వరకు నడిచింటాను. ఇంకా నడుస్తూనే ఉన్నాను, మీకు అన్నీ చూపిస్తూనే ఉంటాను. ఒక్కొక్క దాని రెవెన్యూ గురించి చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడైతే మనము కర్రీస్ దగ్గర ఉన్నాము. సో కర్రీస్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ గూడ్స్కు బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. సో అందుకే ఇక్కడ యాక్చువల్గా టెక్ గురించి మాట్లాడదాము అనేసి ఒక కొటేషన్ చదివా కదా ఇందాక, టాక్ టెక్ విత్ ది టెక్ పీపుల్ అనేసి, అది కర్రీస్ కొటేషన్ అనమాట. సో ఇప్పుడు మన వెనకాల చూస్తే మనకు యూ విల్ గెట్ అన్ ఐడియా. సో దిస్ ద వన్. సో టాక్ టెక్ విత్ ది టెక్ పీపుల్ అనేది కర్రీస్ది కొటేషను. సో ఇక్కడ మనకు ఇంతకుముందు మేము ఏం చేసామంటే కర్రీస్లో మన వాచ్ ఏదైతే ఉందో అది అక్కడ ఆర్డర్ పెట్టినదే అనమాట. సో ఇది ఇక్కడే క్లిక్ అండ్ కలెక్ట్. మనము బేసికల్గా ఆర్డర్ పెట్టేసి ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకున్నాము.
సో ఇక్కడ ఈజియెస్ట్ పార్ట్ వచ్చేసి క్లిక్ అండ్ కలెక్ట్ అనమాట. ఇంకా కర్రీస్ రెవెన్యూ విషయానికి వస్తే అది 2,342 millions ఫర్ ది 2024 యాజ్ పర్ ది అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ యూకే అండ్ ఐర్లాండ్లో రిపోర్ట్ చేసింది మనకు. అండ్ వీళ్ళది ఇంకా వేరే కంట్రీస్లో కూడా చాలా చోట్ల ఉంది. సో బేసికల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఐటీ సాఫ్ట్వేర్ కంటే కూడా వేరే బిజినెసెస్కు రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో సర్వీస్ బేస్డ్ కంట్రీ కింద రికగ్నైజ్ అవుతున్నప్పటికీ కూడా బట్ నేను అనుకోవడం అయితే ఇది ఎగ్జాక్ట్గా సర్వీస్ బేస్డ్ కంట్రీ కాదు అనుకుంటున్నాను అనమాట. సో నాకు అర్థమైన దాని ప్రకారము ఇక్కడ అంతా కూడా లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, తర్వాత ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి యూకేలో. సో అండ్ తర్వాత వచ్చేసి రేంజ్ చూద్దాం ఒకసారి. ఇంకా రేంజ్ విషయానికి వస్తే ఇది 1,272 million pounds రికార్డెడ్ ఫర్ ది 2024 అనమాట. ఇంకా sportsdirect.com రెవెన్యూ చూస్తే ఫర్ 2024 వచ్చేసి 2,860.8 millions. అసలు ఈ రెవెన్యూస్ అన్నీ చూస్తూ ఉంటే చూడడానికి ఇవన్నీ సింపుల్ షాప్స్ లాగా ఉన్నాయి. ఇలా రెవెన్యూస్ చూస్తే ఏవి చూసినా సరే 1,000 millions పైన ఉన్నాయి. ఇట్ వాజ్ లైక్ రియలీ ఇంప్రెసివ్. లెక్కను చూస్తే ఈ బిజినెస్లన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా నడుస్తున్నట్టే. చూడండి బూట్స్లో ఏమేమి ఉన్నాయనేది. మేజర్గా బూట్స్లో వచ్చేసి ఫార్మసీ ఒకటి, బ్యూటీ, ఫుడ్ అండ్ డ్రింక్స్, బేబీ అండ్ చైల్డ్, ఫోటో, ఎలక్ట్రికల్. సో ఇవన్నీ బూట్స్ కవర్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. సో బూట్స్ యొక్క రెవెన్యూ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఇప్పుడే చూశాను 2024 రెవెన్యూ విచ్ ఈస్ 23.55 billions. 23.55 billions. చూడడానికి సింపుల్గా బ్లూ బోర్డు మీద బూట్స్ అని ఉంది. కాకపోతే ఇది 1849 నుంచి ఉంది. సిన్స్ 1849 నుంచి ఆపరేషన్స్లో ఉంది. అందుకే ఆ మాత్రం రెవెన్యూ అనేది ఈజీలీ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే ఆ మాత్రం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ లేకుండా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి 1849 అంటే ఇమాజిన్ ఇట్. యాక్చువల్గా మనకు స్వాతంత్రం రాక 100 years ముందు నుంచి అనుకో, ఆల్మోస్ట్ 98 years అనుకోండి. పోనీ 23.55 billion దాని రెవెన్యూ అదిరిపోయింది కదా. ఇక మనము షాపింగ్ చేయడానికి వచ్చిన షాప్ గురించి తెలుసుకుందాము. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మ్యాట్లాన్. సో మ్యాట్లాన్ రెవెన్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాము. మ్యాట్లాన్ రెవెన్యూస్ చూస్తే జస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది. మ్యాట్లాన్ రెవెన్యూస్ వచ్చేసి 1.08 billions ఫర్ ది 2024 క్లోజింగ్ ఇయర్. మై గాడ్, ఏంది రెవెన్యూ లేంది, ఇదేంది అసలు. ఈ లెక్కను చూస్తే మన దగ్గర మన వాళ్ళు ఈ స్మాల్ శాలరీడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరి పరిస్థితి ఏంది అనేది అర్థం కావడం లేదు. ఒక్కసారి మీరు ఐస్ క్లోజ్ చేసి ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఎక్కడే కానీ మనకు అన్నీ కూడా 1,000 millions పైనే ఉన్నాయి. ఈ కంప్లీట్ ఎలైట్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ అన్ని షాపుల్లో ఏ షాప్ తీసుకున్నా సరే దాని రెవెన్యూస్ వచ్చేసి ప్రతి ఒక్క దానికి 1,000 million pounds పైనే ఉందన్నమాట రెవెన్యూ ఫర్ ఫినాన్షియల్ ఇయర్. సో అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎకానమీ అనమాట. చాలామంది ఏంటంటే యూకే ఎకానమీ పడిపోతుంది, యూకే ఎకానమీ భూమిలో లేదు, యూకే రెసిషన్లో ఉంది. ఇదంతా కూడా ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ మోస్ట్ లైక్లీ. అండ్ సమ్టైమ్స్ ఈవెన్ అది దాంట్లో ఏ ఫ్యాక్ట్ కూడా లేకపోవచ్చు కూడా. అండ్ ఆబ్వియస్లీ ఈ కైండ్ ఆఫ్ రెవెన్యూస్ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సస్టైనబిలిటీ ఆఫ్ ది బిజినెసెస్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ కానే కాదనమాట. Danam, that believe when a path was untold, the beacon in the digital sphere. A brave soul teaching disruption here. A brave soul teaching disruption here. Kalam to sagite kadile nestam, kannitlo munigina vijaya pustakam. Nee payanam oka granda, nee payanam oka granda, nee payanam oka grandam. Rajas neeve nijamaina danam. Chinnari swapnam cheradanda dooram, adugulu vesina sankalpam neeram. Technologylo oka kranti poru, nee nayanamlo chudani ఊరు. సింగపూర్ నుంచి భారతం దాకా నీ కను పాపలు గగనమ సాకా. దీంతో కలిసి గెలికిన రాగా, డిజిటల్ డిస్రప్షన్ చేసిన సాగా. కఠినమైన ఈ పయన బాట, కన్నీళ్లు పెట్టిన సంకట
జాత అదుగులు తదబది ఎదురు సాగిన గెలుపు నీకై మునుపు నిలిచిన హెల్త్ కేర్ లోకంలో కొనెతురుగా బెస్పోకే సొల్యూషన్స్ తో వెలుగు సాగా నీ హృదయంలో ఉన్న ఆశ ప్రతి మనిషికి ఒక ప్రకాశ కన్నీలమైన ఈ పయన బాట కన్నీళ్లు పెట్టిన సంకట జాత అదుగులు తదబది ఎదురు సాగిన గెలుపు నీకై మునుపు నిలిచిన హెల్త్ కేర్ లోకంలో కొనెతురుగా బెస్పోకే సొల్యూషన్స్ తో వెలుగు సాగా నీ హృదయంలో ఉన్న ఆశ ప్రతి మనిషికి ఒక ప్రకాశ Yummy.